హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము కేరళ ట్రిప్ స్టార్ట్ అవుతున్నామండి. ఎందుకు అనేది నేను అప్డేటింగ్ వీడియోస్లో చెప్తాను. సో మేము 5:30కి స్టార్ట్ అయ్యామండి. 10 to 11 అవర్స్ అవ్వచ్చు జర్నీ అనేది. సో బెంగళూరు టు కేరళ 10 అవర్స్ చూపిస్తుంది మ్యాప్ అయితే. సో మేము మార్నింగే బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకున్నామండి, ఎందుకంటే కిడ్స్ ఉన్నారు కదా. సో 2 కిడ్స్ ట్రావెల్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. సో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం మళ్ళీ మేము. సో మేము ఎగ్జాక్ట్గా 12కి రీచ్ అయ్యామండి. తమిళనాడు బార్డర్ నుంచి కేరళ బార్డర్కి. మేము తమిళనాడు సైడ్ వెళ్ళాము. సో మేము తమిళనాడు సైడ్ స్టార్ట్ అయ్యామండి, ఎందుకంటే తమిళనాడు సైడ్ అయితే 9 to 10 అవర్స్ చూపిస్తుంది. అదే మైసూర్ సైడ్ అయితే 12 to 14 అవర్స్ చూపిస్తుంది ట్రావెల్ అనేది. సో కిడ్స్ ఉన్నారు కాబట్టి మేము ఫాస్ట్గానే రీచ్ అవ్వాలని చూస్తున్నాం. సో ఇది ఒక పెద్ద టన్నల్ అండి. ఎంత పొడవు ఉంటుందంటే అంత పొడవు ఉంటుంది. నేను లాస్ట్ టైం షాక్ అయ్యాను, ఏంటి సడన్గా డే నైట్ అయిపోయింది అని. ఎందుకంటే లాస్ట్ టైం కానీ మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యామండి. సో నిద్రలో సడన్గా చూసేసరికి నైట్ అయిపోయింది అనుకున్నా. సో చూసే కొద్దికి పొడవుగా వస్తూనే ఉంది. సో మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. తనకి డార్క్నెస్లో లైట్స్ చూడడం అంటే చాలా హ్యాపీగా ఉండింది. సో చాలా ఎంజాయ్ చేసింది తను. లోపల వెళ్తుంటే వస్తూనే ఉంది. ఏదో మూవీలో చూసాను నేను ఈ సీన్, బాలకృష్ణ మూవీలో. సో లోపల క్రాసింగ్ కానీ ఉందండి, ఎందుకంటే రోడ్ చేంజ్ చేయడానికి కూడా ఇచ్చారు లోపల. సో ఈ లైటింగ్స్లో ఈ టనల్ చూస్తూ వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో నేచర్ అనేది చాలా బాగుంటుంది కదండి. సో అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నామండి మేము కానీ. సో ఫైనల్గా మా డెస్టినీ మేము రీచ్ అయ్యామండి. మేము హోమ్ స్టే తీసుకున్నాం ఇక్కడ. సో ఫుల్ గ్రీనరీతో ఉంది. సో ఇలాంటి వీడియోస్ కోసం నా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ప్లీజ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.